రద్దకు పక్షిరాజు అనేటువంటి పేరును మనం చూడగలుగుతాం. జంతువులలో సింహానికి గనక అడవికి రారాజు అని ఏ విధంగా అయితే ప్రస్తావిస్తామో, అలాగే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో పక్షిరాజుకు ఒక ప్రత్యేకమైన గుణగణాలను మనం చూడగలుగుతాం. అయితే ఈ పక్షిరాజు ఎత్తైన మేఘాలున్నటువంటి ఆకాశంలో విహరిస్తూ అంత ఎత్తులో కూడా సముద్రములో ఉన్న చేపను సులువుగా పట్టుకునేటువంటి నైపుణ్యం కలిగి, ఎక్కడ ఏ విధంగా ఉందో ఆ యొక్క చేపను వేటాడుటలో ప్రావీణ్యంగా తన కనుదృష్టి కనుచూపులో అంత ఎత్తులో నుంచి కూడా ఆ యొక్క సముద్రములో ఉన్నటువంటి చేపలను గుర్తెరగడానికి ఆ దూరదృష్టిని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నె గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మనకు దేవుడు కన్నులు ఇచ్చాడు, కానీ ఈ కంటితో మనం దేన్ని చూస్తున్నాం? ఇన్స్టాలో మనం వ్యర్థమైనటువంటి వాటిని చూస్తాం. కొన్ని మంచి చూస్తే వ్యర్థమైనవి ఎక్కువగా మనం చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ కనుదృష్టిని సరైన రీతిలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి దర్శనములు చూచువారిగా, దేవుని యొక్క వాక్యమును చదువుటలో మనం ప్రయాసపడాలి.